విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 3 మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, గాజువాకలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? ఈ ఉదయం 5 నుంచి 6 గంటల సమయం మధ్యలో గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తోంది. అదే సమయంలో ఒక టిప్పర్ కి టైర్ పంచర్ అవడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. టిప్పర్ ఆగిపోవడంతో వెనకాల వస్తున్నటువంటి రాజమండ్రి పార్వతీపురం బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టడం వల్ల డ్రైవర్ మృతి చెందారు. మరోవైపు మరొక ప్యాసింజర్ అలాగే మరో మహిళ, మొత్తం 3 మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ తీసుకువచ్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ మృతి చెందిన వారిలో డ్రైవరు 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి రాంబాబు, గంగులు 70 సంవత్సరాలు చెందిన మరో వ్యక్తిగా గుర్తించారు. అయితే మృతి చెందిన మహిళ ప్యాసింజర్ పేరు ఇంకా వివరాలు ఇంకా సేకరిస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారుజాము సమయంలో ఈ సంఘటన జరిగింది. అందులోనూ గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్ వైపే టిప్పర్ గుద్దడం వల్ల, అంటే బస్సు డ్రైవర్ ఉన్న వైపే టిప్పర్ ని ఢీకొట్టాడు, వెనకాలని ఢీకొట్టాడు. టిప్పర్ కూడా పంచర్ అవడంతో రోడ్డు మధ్య భాగంలో ఆగిన పరిస్థితి. అందువల్లే వాహనం ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దాన్ని గుర్తించకపోవడం, డ్రైవర్ గుర్తించకపోవడం వల్ల, లేకపోయినట్టయితే టిప్పర్ ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల అనేది అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 8 మంది క్షతగాతులను తీసుకొచ్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో 3 మృతి చెందారు. డ్రైవర్ వెనకాల సీట్ లో ఉన్న మహిళ కూడా మృతి చెంది ఉంటుందని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. అయితే మృతి చెందినటువంటి మహిళ వివరాలు ఇంకా సేకరిస్తున్నారు, పోలీసులు సేకరిస్తున్నారు. జాతీయ రహదారి మీద శ్రీనగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీస్, రెవెన్యూ, ఇతర సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులంతా కూడా సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. వెంటనే వారందరినీ కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 8 మందికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్ళాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ రాజమండ్రి విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్ చేరుకున్న తర్వాత ద్వారకా కాంప్లెక్స్ నుంచి పార్వతీపురం వెళ్తుంది. అయితే సాధారణంగా ప్రయాణికులు కుర్మానపాలెం దగ్గర కొంతమంది ప్రయాణికులను దించింది అనేటువంటి సమాచారం ఉంది. తదుపరి గాజువాక పోలీస్ స్టేషన్ సంఘటన పరిసర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కూడా వేగంగా ప్రయాణం చేయటం లేదు, కానీ టైర్ పంచర్ అవ్వడం, ఎదురున్నటువంటి టిప్పర్ భారీ వాహనం పంచర్ కావడం వల్ల ఒక్కసారిగా టిప్పర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనకాల నుంచి వస్తున్నటువంటి బస్సులు ఢీకొట్టడం జరిగింది. డ్రైవర్ భాగం వైపు ఢీకొట్టడంతో డ్రైవర్ గా రాంబాబు 50 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. వారు మృతి చెందారు. మరోవైపు గంగులు 70 సంవత్సరాల వయసు వారు మృతి చెందారు. అయితే మహిళ వివరాలను ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. ఎంతమంది ప్రయాణికులు, మరి ఏ రకంగా ఉన్న వివరాలన్నీ కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కేజీహెచ్ కి చేరుకున్నారు. అలాగే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ప్రత్యేకంగా వైద్య శాఖ ఉన్నతాధికారులందరూ కూడా ఈ ప్రాంతానికి కేజీహెచ్ చేరుకుని క్షతగాత్రులకి వైద్య సేవలు అందించేటువంటి అంశంలో ముందుగా ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ ఉన్నతాధికారులకు అవసరమైతే అత్యవసరమైనటువంటి చికిత్స అందించడానికి కూడా అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశించారు. చాలా బాధాకరం తెల్లవారుజామున ప్రాంతంలో, ఎందుకంటే ఉదయం మరికొద్ది సేపట్లో గమ్యం చేరేటువంటి పరిస్థితి, విశాఖపట్నంలో వారు దిగిపోయే పరిస్థితి. అలాగే ఈ బస్సు మనం పార్వతీపురం వెళ్తుంది. చాలా వరకు విశాఖపట్నం బస్ కాంప్లెక్స్ లోనే చాలా మంది ప్రయాణికులు దిగేటువంటి సమయం. మరికొద్ది ఒక అరగంటలోనే. ఆదిత్య పవన్, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? ఇప్పటికే 3 మృతి చెందారు. వైద్యులు ఏం చెప్తున్నారు? 8 మందికి అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్య వర్గాలు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వైద్య వర్గాలంతా కూడా ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది. ఆర్థోపెడిక్ పరంగా ఎముకలు విరిగినటువంటి పరిస్థితి. ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అంతా కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.
కానీ లేకపోతుంది